అందరికీ ఈరోజైతే టమాటా పచ్చిమిర్చి పచ్చడి తయారీ విధానం అయితే చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలోని ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే చాలా అసలు చెప్పలేను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా మనకి ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే చూపిస్తాను. చూడండి, టమాటాలు అయితే చాలా వేసుకొని కొంచెం చింతపండు అయితే వేసుకొని దాన్ని ఇలా అయితే మంచి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చూడండి మెత్తగా జీలకర్ర వేసుకొని ఇలా మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా టేస్టీ, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ తప్పకుండా ఫుల్ వీడియోస్ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమైంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్పు మిరపకాయలు జీలకర్ర, ఉప్పు మిరపకాయలు ఇలా వేయించుకున్న మిరపకాయలు జీలకర్ర వేసేసి ఇలా దంచుకోవాలి. ఇప్పుడు ఏమేమి వేసినా వచ్చినా కూడా అట్లా పచ్చిమిరపకాయలు ఏమి వేసినప్పుడు ఇలా చూపించాను కదండి, అదైతే వేసుకొని రెండు కలిపి బాగా నూరుకోవాలి. మిక్సీ జార్ అయితే అన్నీ వేసేసుకొని పచ్చిమిరపకాయలు జీలకర్ర టమాటా ఉడికించిన టమాటాని కొంచెం చింతపండు ఉడికి దాంట్లోనే ఉడికించారు కదా, దాన్ని కూడా అంతా వేసేసి సాల్ట్ వేసుకొని కొద్దిగా ఉల్లిగడ్డ వేసుకొని గ్రైండ్ చేసుకోవడం. ఇలా అయితే ఒకదానికి ఒకటి వేసుకొని రుబ్బుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచి ఉంటుంది. వేడి వేడి అన్నం దీన్ని వేసుకొని తింటే టేస్ట్ వేరే కదా. సో ఇంట్లో తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాం. సో చాలా రుచిగా ఉంది. తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇంకో దమా చిన్న రాసలే ఎల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకొని దంచుకోవాలి. కచ్చపచ్చగా కొంచెం దంచితే పోతుందా ఎట్ట బాధ ఇది. ఒక ఉల్లిపాయలు వేసిన దాంట్లో ఒక 4 గర్భాలు అంటాను మా అమ్మ, అంటే 4 తొనలు ఇలా ఉల్లిగడ్డ వేసుకొని కూడా ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. మొత్తాన్ని వేసుకొని మళ్ళీ దంచుకోవాలి. ఇందాక ఉల్లిగడ్డని దంచుకున్నాం కదా, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇందాక ఇంట్లో చెక్ చేసుకున్నాను కూడా మళ్ళీ దీంట్లో వేసుకొని అంతా కలిపి ఒకసారి దంచుకోవాలి. ఇలా